ఈరోజు మనం మనస్సాక్షి అనేటువంటి మాట గురించి వినబోతున్నాం. ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక రకంగా వినుంటారు మీరు. ఎవరైనా మనల్ని నీ గుండెల మీద చేసుకుని చెప్పు అని ఉంటుంటారు. ఎందుకు గుండెల మీద చేసుకుని చెప్పు అని అంటున్నారంటే ఆ గుండెలో అంతరాత్మ ఉంది గనుక. దీన్ని మనం ఏమని అన్నాము అంటే మనస్సాక్షి అని అన్నాం. అంటే మనసు పలికే సాక్ష్యం, లేకపోతే మనసు కలుగు చేసేటువంటి ఒత్తిడి, మనసు తీసుకునేటువంటి తీర్మానం, దీన్ని మనం ఏమని అన్నాము అంటే మనస్సాక్షి అని అంటూ ఉన్నాం ప్రియులారా. ఈ మనస్సాక్షి అనేటువంటి మాటను ఇంగ్లీష్ లో కాన్సియస్ అంటారు. ఈ మనస్సాక్షి అనేటువంటిది దేవుడు మనిషిలో ఉంచినటువంటి ఒక నైతికమైనటువంటి స్పృహ, లేకపోతే అంతరాత్మ అని పిలువబడుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ప్రియులరా, మరి మోరల్ సెన్స్ లేకపోతే ఇన్నర్ స్పిరిట్ అని కూడా మనము ఉంటుంటాం. ఇది ఏం చేస్తుంది అంటే మన పనులను, మన యొక్క ఆలోచనలను లోపలే పరిశీలించి ఏది తప్పో ఏది ఒప్పో తెలియజేస్తూ ఉండేటువంటి ఒక అంతర్గతమైనటువంటి శక్తి, మనలోనే నివసిస్తున్నటువంటి మరొక వ్యక్తి. ఆ వ్యక్తి నీతిని గురించి ఒప్పింపజేస్తూ, పాపము గురించి ఒప్పింపజేస్తూ, దేవుని యొక్క ఆత్మ, దేవుడు పెట్టినటువంటి దీపము గనుక అది అంతరంగానంతటిని కూడా పరిశీలించి పరిశోధించి మనకేం చెప్తా ఉంటుంటదంటే నీతిగా నడుచుకో, యథార్థంగా నడుచుకో అని చెప్తా ఉంటుంటది. అయితే ఈ మనస్సాక్షి అనేటువంటిది నా పరిశీలనలో, నా యొక్క అధ్యయనంలో నేను 8 కనుగొన్నాను. ఈ 8 కూడా మనం ఈ 2 వారాల్లో ధ్యానం చేద్దాం. బహుశా ఈరోజు కొంతసేపు మనం ధ్యానం చేస్తాం కొన్ని విషయాలు. అయితే ఈ 8 కూడా ఏమై ఉండబోతున్నాయో నేను చెప్తాను. ఒకటి మంచి మనస్సాక్షి, రెండవది సాక్ష్యం ఇచ్చేటువంటి మనస్సాక్షి, మూడవది బలహీనమైన మనస్సాక్షి, నాలుగవది పవిత్రమైన మనస్సాక్షి, ఐదవది వాత వేయబడిన మనస్సాక్షి, ఆరవది అపవిత్రమైన మనస్సాక్షి, ఏడవది రక్తముచే శుద్ధి చేయబడిన మనస్సాక్షి, ఎనిమిదవది నిర్మలమైన మనస్సాక్షి. మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు కేవలము ఎప్పుడు కూడా చెడ్డవిగా ఉంటాయి గనుక ఈ తలంపులను, ఆలోచనలను మరి ప్రియులరా క్రీస్తు రక్తము ద్వారా, వాక్యము ద్వారా మనము మన యొక్క మనస్సాక్షిని పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క సేవలో మంచి మనస్సాక్షిని నిలుపుకొని సాగిపోవడానికి ఉపయోగపడేటువంటిదే దైవ సన్నిధి, దేవుని యొక్క ఆరాధన అయి ఉంటూ ఉంది. చాలా మార్లు మీ జీవితాల్లో గమనించే ఉంటారు, మీరు లోపల ఒక ఆలోచన కలిగి ఉంటారు, పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటుంటారు. మీలో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ఉంటుంటారు. ఒకడు అంతరంగ పురుషుడు, రెండవది బాహ్య పురుషుడు. కనుక కపటమును దాచుకొని కొన్నిసార్లు ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంటాం. కొన్నిసార్లు లోపల ప్రేమ ఉన్నప్పటికీ కూడా బాహ్యంగా చాలా కపటంగా మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఏదేమైనా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి, నోరేదైతే మాట్లాడుతుందో అంతరంగములో, హృదయములో నిండుకున్నది కూడా అదే అయి ఉంటూ రెండూ ఒకటే మాటగా
రెండు ఒకటే ఆలోచనగా, రెండు ఒకటే ఉద్దేశ్యముగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులరా, అపోస్తులైనటువంటి పౌలు తనకు తానే స్వయంగా సాక్ష్యం చెప్పుకున్నాడు. ఏమండి, నాలో కల్మషం లేదు, నాలో ద్వేషము లేదు, నేను మంచి మనస్సాక్షి గలవాడనై ఉన్నాను. అంటే నా యొక్క ఇన్నర్ స్పిరిట్, మోరల్ సెన్స్ అనేటువంటిది ఒక గుడ్ కాన్సియన్స్ గా ఉంది అని చెప్తా వచ్చాడు. ప్రియులరా, మన జీవితంలో ఇదొక ఇదొక మహత్తరకరమైనటువంటి ఆటలాగా, లేకపోతే జూదం లాగా మనలోనే కొనసాగుతూ ఉంటుంటది ప్రియులరా. కనుక దేవుని ఎదుట మంచి మనస్సాక్షి, నువ్వు మనసులో ఏది పెట్టుకుని మాట్లాడినా, బయటికి ఇంకోలా మాట్లాడినా, నువ్వు బయటికి మాట్లాడింది ఎరిగిన వాడు ఉన్నాడు, నువ్వు అంతరంగంలో దాచుకున్న దాన్ని కూడా ఎరిగినటువంటి వాడు ఉన్నాడు. మనుషులను మనము మెప్పిస్తూ మనసులో ఒకటి దాచుకుని బయటకు ఇంకోటి మాట్లాడవచ్చు, కానీ దేవుని ఎదుట దాన్ని మనం దాచలేం. అందుచేత మనసులో ఏదుందో అదే బయటికి మాట్లాడుతూ ఉంటే అది దేవుని దృష్టికి కూడా మంచి మనస్సాక్షిని కలిగినటువంటిదిగా ఉంటది ప్రియులారా. ఇప్పుడు వాక్య ధ్యానంలోకి వద్దాం. అదే పనిగా వాక్యం కిందకి మీదకి మీరు చదవనవసరం లేదు, జస్ట్ రెఫరెన్స్ చూడండి, ఆ తదుపరి మళ్ళా మీరు వాక్యాన్ని వినండి ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటూ, పూర్వం నేను అవిధేయుడను, ఇప్పుడైతే నేను దేవునికి విధేయుడిని అని చెప్పి తన యొక్క సేవ పరిచర్యను ప్రారంభించి 3 అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రయాణాలు చేసి, ఏమండి, ఒక గమ్యం నుంచి ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి మరొక గమ్యస్థానానికి ఎట్లాగున అనేక పర్యాయాలు సువార్త విషయంలో ప్రయాణం చేసి ఆఖరికి ఆయన హతసాక్షి కావలసి వచ్చినప్పుడు, ఆయన పెద్దల ఎదుట, యోధ మత పెద్దల ఎదుట నిలవబడవలసి వచ్చినప్పుడు, లేకపోతే అన్యజనులైనటువంటి రోమీల ఎదుట నిలవబడవలసి వచ్చినప్పుడు, ఆయన తన సాక్ష్యాన్ని పంచుకుంటూ చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, నేను మాట్లాడేది ఒకటి కాదు, హృదయంలో ధ్యానించేది ఒకటి కాదు, హృదయంలో ఏదైతే ఉందో నా నోటితో కూడా అదే నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. హల్లెలూయా. మేము అన్ని విషయములలో కూడా యోగ్యముగా ప్రవర్తింపగోరుచు, మేము ప్రవర్తింపగోరుచు అన్నాడు కానీ ప్రవర్తిస్తున్నాము అని అక్కడ చెప్పలేదు. అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. ఈరోజు యోగ్యంగా ప్రవర్తించామంటే రేపు ప్రవర్తిస్తాము అనడానికి గ్యారంటీ లేదు. ఒకవేళ రేపు మనం తప్పిపోవచ్చు, ఒకవేళ రేపు మనం అబద్ధం ఆడవచ్చు, ఒకవేళ రేపు హృదయంలో ఒకటి పెట్టుకుని నోటితో ఇంకొకటి మాట్లాడవచ్చు. అలా కాకుండా మేము యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాము. హల్లెలూయా. మా మనసే మాకు సాక్ష్యమై ఉంది.
మా మనసు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమిటి అంటే మేము యోగ్యముగా ప్రవర్తించడానికే ప్రయత్నం చేస్తున్నాము. అందులో కుటిలత గాని, స్వార్థం గాని ఏమాత్రము కూడా రానీయము. కాబట్టి మంచి మనస్సాక్షిని ప్రతి దినము కూడా కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అని అపోస్తులైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు ప్రియులారా. ఏమండి, ఆదివారం ఒకరోజు భక్తి చేశామని మిగతా వారం దినాల్లో దేవుని మర్చిపోయేటువంటి వారముగా మనం ఉండకూడదు. నా స్టేటస్ లో అప్లోడ్ చేశాను ఒక చిన్న విషయం. ఏంటి అంటే అది నేను చూసినప్పుడు అది కూడా నా హార్ట్ కి టచ్ అయింది. అదేంటి అంటే ఒక ఆ విమానం ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంది. దాని శబ్దం భూమి మీద ఉన్నటువంటి ఒక చిన్న కుమారుడికి వినబడింది. ప్రక్కనే నానున్నాడు. నాన్న, విమానం ఎంత పెద్దది ఉంటుంది అని అడిగాడు. సరే, ఎలా చెప్పాలి అని తండ్రి ఆలోచన చేసి ఆ విమానం చాలా పెద్దదని చెప్పాలి ఇప్పుడు. కానీ ఆ పిల్లవాడు చూసేటువంటి విమానం కంటికి కనిపించినంత దూరంలో ఏదో కనిపించినట్టుగా చిన్నగా అది ఉంది. అయితే విమానం సైజ్ అంతా చెప్పాలి ఇప్పుడు పిల్లవాడికి. కాబట్టి తండ్రి ఒక ఆలోచన చేశాడు. ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాడు పిల్లవాడిని. తీసుకెళ్ళి, నాన్న, విమానం అంటే ఇంత పెద్దది అని చూపించాడు. దూరంగా ఉన్నదాన్ని పెద్దదని నమ్మించడం కష్టం. దగ్గరగా ఉన్నదాన్ని పెద్దది అని చెప్పడం చాలా సులువు. దీని యొక్క పరమార్థం ఏమిటి అంటే దేవునికి మనం దూరంగా ఉంటే దేవుడు చిన్నవాడిలా కనబడతాడు. మన ఆలోచనలకి, మన ఉద్దేశాలకి ఆయన అంతలే అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఎంతేలే అన్నట్టుగా అనిపిస్తుంది. అదే ఆయనకి సమీపంగా వెళ్ళి చూసామనుకోండి, అమ్మో, దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఏమండి వైశాల్యము కలిగినటువంటి వాడు అని మనకు అర్థం. ఈ విధంగా ఆయన చిన్నవాడా పెద్దవాడా అని తెలుసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయనకి దగ్గరగా ఉండడం, ఆయనకి దూరంగా ఉండడం ప్రియులారా. కనుక దేవుడు ఆయన తన భక్తులను నడిపించేటువంటి విషయంలో వారు ప్రతిదినము కూడా యోగ్యమైనటువంటి ఒక మంచి ప్రవర్తిస్తూ మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నామని హెబ్రీలకు రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు సాక్ష్యం చెప్పాడు ప్రియులారా. ఒకటి, ఏమండి, మత పెద్దల మధ్య, అన్యజనుల మధ్య, ఏమండి, తనను నిందించి అవమానించేటువంటి వారి మధ్య ఆయన సాక్ష్యం చెప్పాడు. రెండవది, విశ్వసించినటువంటి హెబ్రీలకు సాక్ష్యం చెప్పాడు. మూడవదిగా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ కూడా కలిగి ఉండడానికట మనస్సాక్షి ఆధారమట. ఈ మంచి మనస్సాక్షిని బట్టే మనకి ప్రేమ అనేటువంటిది కలుగుతూ ఉందట. చూడండి, కొన్ని సందర్భాలలో మనకి కష్టం అనగానే మన దగ్గరకు వచ్చేవారు ఉంటారు. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి పలకరిస్తారు. ఇంకా ఆర్థికంగా సహాయపడగలిగినటువంటి వాళ్ళు మనకి సహాయపడతా ఉంటుంటారు. అయితే ప్రియులరా, మనల్ని అస్సలు ఎరిగి కూడా ఎరగనట్టుగా వదిలేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంత కష్టకాలంలో కూడా కనీసం ఫోన్ చేసి పలకరిందాము అనేటువంటి మనసు వారికి రాదు. అయితే అటువంటి వ్యక్తుల్ని మనం వదిలేస్తామా? కాదు ప్రియులరా. వారు కనబడినప్పుడు, వారు మరలా మనల్ని పలకరించినప్పుడు, మరలా ఎలాగున్నారని కొంతకాలం అయిపోయిన తర్వాత అడుగుతా ఉంటుంటే, ఇప్పుడే కళ్ళు కనబడ్డాయి నీకు? ఇప్పుడే అడగాలని అనిపించిందా? ఇన్ని దినాలు ఏమయ్యాయి నీకు? ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగొచ్చు కదా అని అనాలని అనిపిస్తుంది మనకి. కానీ అలా అనకుండా మన కష్టకాలంలో మనల్ని ప్రేమించినటువంటి వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడతామో
మనల్ని విభేదముతో చూసేటువంటి వారి పట్ల కూడా అంతే ప్రేమతో మనం మాట్లాడాలి. హల్లెలూయా. అలా మాట్లాడగలగాలి అంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి కలిగేటువంటి ప్రేమ వలననే సాధ్యము. అప్పుడు అవతల వ్యక్తి అనుకుంటాడు, అయ్యో, నేను పలకరించినటువంటి ఇప్పుడు పలకరించినటువంటి వ్యక్తి గత కొంతకాలం క్రితం గొప్ప ప్రమాదంలో ఉన్నాడు, ఆ రోజు పలకరించలేదే, కానీ ఈ రోజు అదే వ్యక్తి నన్ను పలకరిస్తా ఉంటుంటే, లేకపోతే నేను పలకరించినప్పుడు గతాన్ని ఎత్తి చూపించలేదే అని అవతల వ్యక్తి గ్రహించి తెలుసుకోవాలి అంటే మనలో పవిత్ర హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షి గతాన్ని తవ్వుకోదండి ఎప్పుడు. మంచి మనస్సాక్షి ఏం చేస్తుందంటే, నేను దేవుని ఎదుట నా మనస్సు నా మీదే సాక్ష్యం చెప్తుంది గనుక నేను దాని విషయంలో మంచిగా ఉండాలి. మరలా చెప్తున్నాను, మనం అంటా ఉంటుంటాం కదా, ఏది నీ గుండెల మీద చేసుకుని చెప్పు అనే మాట యొక్క అర్థం ఏంటంటే, నిజంగా చెప్తున్నావా? పైకి ఎట్లా మాట్లాడుతున్నావు, హృదయంలో వేరే కారణం ఏదైనా ఉందా అని ఉంటుంటాం ప్రియులారా. కనుక మంచి మనస్సాక్షి నుంచి కలిగేటువంటి ఆ ప్రేమ అని అంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం, 19వ వచనం కూడా చదువుదాం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. మంచి మనస్సాక్షిని బట్టి మంచి పోరాటం పోరాడాలి. నీ మనస్సాక్షి చెడిపోయినటువంటిదైతే నీ దేహం చెడిపోద్ది, సమాజంలో నీ విలువ కూడా చెడిపోద్ది. ఇందాక 8 మనస్సాక్షులు చెప్పానే, అందులో ఒకటి వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఈ వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఇంకా వాళ్ళు అనుకున్నదే చేస్తారు తప్ప మంచి చెడ్డలతోటి వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. ఇంకా దాన్ని వాత వేయబడినటువంటి మనస్సాక్షి అని ఉంటుంటాం. మంచి మనస్సాక్షితో మంచి పోరాటం చేయి, నీకంతా కూడా మంచి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెడిపోయినటువంటి అంతర్గత ఆలోచనతో నువ్వు చేసేటువంటి పోరాటం నీకు మంచిగా ఉండదు, మంచి విలువనివ్వదు. ఆఖరికి సమాజంలో నీ విలువను, నిన్ను ప్రేమించే వారిని, నీ ధనాన్ని, నీ సొత్తును, నీ యొక్క స్వాస్థ్యాన్ని, నీ ఉనికిని, నీ విశ్వాసమును కూడా కోల్పోవలసి ఉంటుంటది. మంచి విశ్వాసముతో, మంచి మనస్సాక్షితో మంచి పోరాటం చేయి. కాబట్టి ప్రియులరా, మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడే ఉంటుంది. చూసారా, మంచి ఇంకా గుమ్మం దాటి బయటకే వెళ్ళలేదట, చెడంట ఊరంతా తిరిగి వచ్చేసిందంట ఈ లోపల కదండి. మనం చేసేటువంటి కొన్ని గాసిప్స్, వాటిని ఏమంటారు చెప్పండి, నిందలు, అవమానాలు, కల్పన మాటలు ఏం చేస్తా ఉంటా, అలాగంట ఇలాగంట ఇలాగంట అలాగంట అని అన్న మాటలు ఊరంతా తిరిగి వచ్చేస్తాయి. లేదు లేదు, అదంతా అబద్ధం, అది నీడ, దాన్ని చూసి మీరు భ్రమపడుతున్నారు, వాస్తవం ఇది అని ఇంకా ఆ నీతి, ఆ యథార్థత, ఆ మంచితనం గుమ్మం దాటి బయటకు చెప్పాలనుకుంటుందంట. ఈ లోపలనే చెడు ఊరంతా తిరిగి వచ్చేస్తున్నారు. కనుక చెడు ప్రబలిపోయింది, నీతి కప్పబడిపోతా ఉంది. కనుక ప్రియులారా, మంచి మనస్సాక్షితో మంచి పోరాటము, మంచి ఉద్దేశముతో, మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో చేసేటువంటి పనిని ఎవ్వడు కూడా ఆపలేడు. అందుచేతనే అది దేవుని దృష్టికి మంచిదైతే నీవు సెలవీయగా జరుగనిదేముంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మంచి మనస్సాక్షితో మంచి పోరాటం పోరాడాలి తిమోతి అని చెప్తా ఉన్నాడు. ఈ మంచి మనస్సాక్షి అనేటువంటి దాన్ని ఇంకా విపులంగా మనం అధ్యయనం చేస్తే గనుక సిన్సెరా అనేటువంటి ఒక పదం ఉంది. సిన్సెరా, ఈ మాట మనకి ఎట్లా అర్థమవుతుందంటే, ఒక కుమ్మరివాణి చేతిలో కొన్ని కుండలు తయారు చేయబడ్డాయి.
అవి తయారు చేయబడిన తర్వాత గట్టిదనం రావడం కోసం అవి అగ్నిలో కాల్చబడ్డాయి. అగ్నిలో కాల్చబడిన తర్వాత ఒక కుండ పగిలిపోయింది, ఒక కుండ బాగానే ఉంది. కుమ్మరివాడు ఆ రెండు కుండల్ని కూడా బయటికి తీసుకుని వచ్చి మోగించి చూశాడు. రెండింటి తాలూకా సౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే ఒక కుండ అర్థమైంది పగిలిపోయిందని. ఆ పగిలిన భాగంలో ప్రియులరా ఆ ఆ అదేంటి చెప్పండి, మెత్తని పదార్థాన్ని పెట్టి దాన్ని కప్పి పూసి చేసి ఆ తర్వాత ఈ ఈ రెండు కుండలకి కూడా ఒక బంగారపు రంగు వచ్చేటువంటి, బంగారపు కలర్ వచ్చేటువంటి, లేకపోతే బంగారపు పూత దానికి పూసాడు ప్రియుల. ఇవి రెండు కూడా ఒక చోట పెట్టబడ్డాయి. ఈ రెండింటిలో మీరు ఏదని చెప్పగలరు? ఏది పగిలకుండా ఏది పగలకుండా అని మీరు చెప్పగలరు? చూడడానికి రెండు ఒకలాగే ఉన్నాయి, కానీ దాని యొక్క ప్యాచ్ వర్క్ చేసినటువంటి వానికే అది తెలుసు తప్ప చూసేవాడికి రెండు సమానంగానే ఉంటాయి ప్రియులారా. ఈ రోజుల్లో యథార్థ హృదయంతో అంతరంగంలో ఏదుందో దాంతో మాట్లాడేవారు ఒకలాగే కనబడుతున్నారు. లోపల కపటమైనటువంటి ఉద్దేశాలు పెట్టుకొని పైకి తేనెకారే పెదవులతో మాట్లాడేటువంటి వారు కూడా ఒకలాగే కనబడుతున్నారు. ఈ ఇద్దరి యొక్క వ్యత్యాసాన్ని మనం ఎట్లా చెప్పగలం? కనుక ఆ రెండు కూడా ఏది పగిలిందో ఏది ఒరిజినల్లో మనం చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటి అంటే దాని మీద ఎలా ఉంది, ఏముంది చెప్పండి? బంగారపు పూత పూయబడి ఉంది. మీ అందరికీ తెలుసు, చాలా మంది రోడ్డు గోల్డ్ వేసుకుని వెళ్తా ఉంటుంటారు పెళ్లిళ్ళకి. ఎక్కువగా మెళ్ళ ఏమి బాగోపోతే ఎదుటివారు ఏమనుకుంటారు అని అప్పటికప్పుడు ఏమండి 10,000 రూపాయలది ఒక 100 రూపాయలకి రోడ్డు గోల్డ్ వచ్చేస్తుంది, అలాంటి గొలుసులు లేకపోతే వస్తువులు పెట్టుకుని వెళ్తా ఉంటాం. అలాంటి మోడల్ చైన్ తోటి పక్క పక్కనే నిలబడినటువంటి వారిద్దరిలో కూడా మనం ఇట్లా చూస్తూ ఎవది రోల్డ్ గోల్డ్ ఎవది ఒరిజినల్లో మనం చెప్పలేం. అంత నకిలీని అంత పర్ఫెక్ట్ గా గుర్తించలేనంతగా చేసేస్తా ఉంటుంటారు. ఈ లోకంలో మనుషుల యొక్క నటన కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కనుక ఎవరు నకిలీ ఎవరు వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టలేకపోతున్నాం ప్రియులారా. కానీ హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఏది నకిలీనో ఏది వాస్తవమో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆ సిన్సియర్ అనేటువంటి పదము నుంచి ఏమొచ్చిందంటే సిన్సియర్ అనేటువంటి మాట వచ్చింది. సిన్సియారిటీ అంటే ఖచ్చితంగా అనేటువంటి మాట. ఖచ్చితంగా నోరు ఏది మాట్లాడిందో హృదయంలో అదే ధ్యానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా మంది ఈ రోజుల్లో ప్రేమించినట్టు మాట్లాడతారు కానీ హృదయంలో కపటం ఉంటుంది. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనకు అది ఉండకూడదు. మనం వాస్తవమునే మాట్లాడాలి ప్రియులారా. 19వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారట. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేశారట. మంచి మనస్సాక్షిని త్రోసివేశారట ప్రియులారా. త్రోసివేసి ఎట్లా ఉన్నారు అంటే విశ్వాసము విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. 1962లో అనుకుంటా టైటానిక్ షిప్. ఆ టైటానిక్ షిప్ కి సిగ్నల్స్ వస్తానే ఉన్నాయి. ఆ నావిగేషన్ సిస్టమ్ కూడా చెప్తానే ఉంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఐస్ క్యూబ్ లేకపోతే ఆ మంచు కొండ అనేటువంటిది ఉన్నది అనేటువంటి సంగతి తెలియనే తెలుసు వాడ కెప్టెన్ కి. కానీ ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదం వలన కొన్ని వందల మంది ఆ రోజున చనిపోవలసి వచ్చింది. ఇలా ఉన్నదని తెలిసి కూడా వాడ యొక్క వేగాన్ని రెట్టింపు చేసి వాడ యొక్క వేగాన్ని పెంచి ఇలా చిన్నగా వెళ్తే దాన్ని కొట్టుకుంటే నేను బుద్ధి పడిపోతానేమో, నేను గట్టిగా వెళ్ళి దాన్ని అనుకున్నప్పటికీ షిప్పుకు మించినటువంటి రెట్టింపు బలము కలిగిన ఆ యొక్క ఐస్
ఆ ఐస్ గడ్డ లోపల ఉంది గనుక ప్రియులరా వాడే మునిగిపోయింది, వాడే రెండు ముక్కలు అయిపోయింది ప్రియులరా. ఇలాగున మనస్సాక్షి చెప్తున్నా, లేకపోతే చెప్పేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా అధిగమించి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు ఎలాంటి వారు అంటే, వారి యొక్క మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అంటే మనసు చెప్తా ఉంటుంటదండి లోపల, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఎట్లా చేయకూడదు కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు విశ్వాసువు కదా, ఏమండి, నువ్వు అన్నవు కదా, చెల్లువు కదా, అక్కవు కదా, తమ్ముడువు కదా, భార్యవు కదా, భర్తవు కదా అని అంతరాత్మ చెప్తా ఉంటుంది. నీ ధర్మం ఎట్లా నువ్వు నెరవేర్చాలి కదా అని చెప్తా ఉంటుంటది. దాన్ని త్రోసివేసేస్తారట. నువ్వు ఉండు, పక్కన ఉండు, నువ్వేంటి ఇలా చెప్తున్నావు నాకు, అంతరాత్మ చెప్తుంది. ఏమని చెప్తుంది చెప్పండి? కృతజ్ఞత స్తుతి చెప్పావా? అన్నం తినే ముందు ప్రార్థన చేసుకున్నావా? కొత్తది ఏదైనా దేవునికి ఇచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పావా? నువ్వు ఉండు, నువ్వు అట్లా ఉండు, నీకేం తెలియదు. కృతజ్ఞత అంటే కానుక, కానుక అంటే మళ్ళీ సంఘం, సంఘం అంటే మళ్ళీ టిఫిన్, టిఫిన్ అంటే మళ్ళీ పెద్ద కూడిక. ఇవన్నీ ఎవడెడతాడు? నువ్వు నోరు మూసుకుని అలా పక్కన ఉన్నావు అనుకో, సైలెంట్గా నా పని నేను చేసుకుంటా అని లోపల ఉన్న ఆ మనస్సాక్షిని ఏం చేస్తారట? త్రోసేస్తారట. ఈ మనస్సాక్షి కూడా క్రైస్తవులలో ఎవరు అంటే, మనలో నూతనంగా నిర్మించబడిన, స్థాపించబడిన, పరిపాలిస్తున్న పరిశుద్ధాత్ముడే. మనలో ఉండేటువంటి మరొక వ్యక్తి, మనలను నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి పరిశుద్ధాత్ముడు. అననీయ సప్ఫీరాలు ఇద్దరు కూడా మొదట ఒక మంచి సమర్పణ చేసుకున్నారు, కానీ ఆ సమర్పణ విషయంలో వాళ్ళు అబద్ధం ఆడారు. వాళ్ళు అమ్మినదంతా కూడా అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడతామని వారు అన్నారు, వారు మాట ఇచ్చారు. కానీ అమ్మిన తర్వాత వచ్చిన దానిలో కొంత వాళ్ళు దాచుకున్నారు. ఇద్దరు ఏకీభవించి ఏం చేశారు అంటే, మనం ఎట్లా చెప్దాం అని చెప్పి వాళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి, ముందు అననీయ వెళ్ళాడు, అననీయ వెళ్ళి ఆ అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు అమ్మిందంతా కూడా. అప్పుడు పేతురు అడుగుతా ఉన్నాడు, అననీయ, నువ్వు ఇక్కడ ఎంతైతే పెట్టావో అంతకే అమ్మారా మీరు అని అడిగితే, అననీయ అన్నాడు, ఎంతకే అన్నాడు, ఎంతకే అమ్మామని అన్నాడు. కానీ ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు, మనుషుల యొక్క హృదయపు ఆలోచనలను ఎరిగినటువంటి వారు గనుక, దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు విశ్వాసుల యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వారు గనుక, నువ్వు ఇంతకు అమ్మలేదు, కొంత దాచుకుని కొంత పట్టుకుని వచ్చావు అని అనగానే అక్కడ గిలగిలా కొట్టుకుని ప్రాణం విడిచి చచ్చాడంట. చచ్చాడు, తీసుకెళ్ళిపోయారు సమాధి తోటలోకి. ఈ సంగతి అంతా తెలియక కొంతసేపటికి మళ్ళా వాళ్ళ ఆవిడ వచ్చిందంట. ఏమా, పొలం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడతానని అన్నారు కదా, మరి ఇంతకే అమ్మారా అంటే, అవును ఇంతకే అమ్మామన్నా. అంటే ఒక తప్పు చేసే విషయంలో కూడా ఇద్దరు ఏకీభవిస్తున్నట్లు, ఒక తప్పు చేసే విషయంలో బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు కూడా ఏకీభవించి తప్పు చేస్తూ ఉంటుంటే, ఆ మనిషికి భవిష్యత్తులో పట్టబోయేటువంటి గతి ఏంటి అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం, దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. అంటే నేను చచ్చిపోతానండి అంటారు మీరు చచ్చిపోరు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతారు. మీలో జీవం ఉంటుంది కానీ మీరు జీవం కలిగినటువంటి వ్యక్తులు కాదు. మీరు బ్రతికి ఉంటారు కానీ మీరు దేవుని బిడ్డలు కాదు. మీరు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు కాబట్టి మళ్ళా సర్ప సంతానంగానే మీరు పరిగణించబడతా ఉంటుంటారు.
కాబట్టి ఆవిడ కూడా చచ్చిపోయింది. ఆవిడ కూడా తీసుకెళ్ళి పాతిపెట్టారు. ఈ విషయం ఆ సంఘం అంతటికి తెలిసింది. అమ్మో! అబద్ధం ఆడితే ఇలాంటి దుర్గతి వస్తదా అని అందరూ కూడా భయపడి అక్కడి నుంచి కొంచెం అబద్ధం ఆడడానికి భయపడ్డారు పిల్లలు. నేనంటున్నాను, ఒక వ్యక్తి యొక్క హృదయాంతరంగంలోని ఆలోచనలు, చేసిన కార్యాలు, అతని మనస్సాక్షిని కూడా త్రోసిపుచ్చి అబద్ధమాడితే ఆ అబద్ధం దేవుని కంటే ముందుగా సేవకునికే తెలిసిందా? సేవకునికే తెలిసిందా? నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఏంటి అంటే, మాటల వెనుక అర్థాన్ని నేను గుర్తుపడతాను. చిన్న మూమెంట్‌ని కూడా అది హృదయంలో ఏ ఆలోచన నుంచి వస్తుందో కూడా నేను చెప్పగలుగుతా ఉంటుంటాను. నా ఆత్మీయ బిడ్డల పట్ల నేను గెస్ చేసిందే జరుగుతది. ఆ జరిగిన తాలూకా పరిమాణం చాలా అధికమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోతా ఉంటుంటది. ఇలా జరుగుతదేమో అనుకుంటాను, అలాగే జరుగుతది. చిన్న మూమెంట్, చిన్న మూమెంట్. కనుక ప్రియులరా, ఇలాంటి వారు ఎలాగుంటారు అంటే, త్రోసివేసి విశ్వాసము విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారట. హల్లెలూయా. చూడండి, పెద్దవాడికి చిన్న రంధ్రం ఎంత ప్రమాదమో, ఒక పెద్ద వాడను ముంచివేయడానికి ఒక చిన్న రంధ్రం చాలు. ఒక పెద్ద అడవిని తగలబెట్టడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. ఒక కడవడ పాలును విరిచేయడానికి ఒక విషపు చుక్క చాలు. బుక్కవాడు ఎంతో ప్రయాసతో చేసినటువంటి తైలము కంపు కొట్టడానికి దాంట్లో చచ్చిన ఈగ ఒకటి పడితే చాలు. అలాగున ప్రియులరా, విశ్వాసం విషయంలో మనస్సాక్షి గాని చెడిపోతే వారి యొక్క జీవితం గమ్యానికి చేరనటువంటి ఓడలాగా అయిపోద్ది. నడి సముద్రములో ఆ ఓడ మునిగిపోక తప్పదు. అలాగున లోకంలో కూడా ఒక వ్యక్తి కలిసిపోతాడు. ఒక వ్యక్తి లోకంతో పాటు నశించిపోతాడు. ఆ వ్యక్తికి నిత్య జీవం అనేటువంటిది ఉండదు ప్రియులారా. కాబట్టి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసము విషయమై ఎలాగున్నారట? వాడబద్దలైపోయినటువంటి వారి వలె ఉన్నారట. అందుచేత అపోస్తుడైనటువంటి పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ, తిమోతి, ఇలాంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త. అటువంటి వారిలో ఎవరైతే ఉన్నారో ఆ కింద వ్రాసాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ రోజున కూడా అలాంటి వారు ఉన్నారు. వారు సంఘములో పైకి క్రైస్తవులుగా కనబడతారు కానీ, నేను సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను, మన సంఘంతో పాటు పైకి భక్తి గల వారి వల్లే కనబడతారు కానీ లోపల వారి యొక్క మనసు చెడిపోయినటువంటిదిగా ఉంది. వారి మనస్సాక్షి వారి మీద సాక్ష్యం ఇస్తున్నా దాన్ని త్రోసివేస్తా ఉంటుంటారు పిల్లలు. కనుక మంచి మనస్సాక్షి, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడనై ఉన్నాను. చూడండి, పిల్లలు తల్లిదండ్రులతో ఎప్పుడు అబద్ధం ఆడతారు? వాళ్ళ మనస్సాక్షి చెడిపోయినప్పుడే. వాళ్ళ మంచి మనస్సాక్షి ఉంటే వాళ్ళ మనసు ఇచ్చే సాక్ష్యం వాళ్ళు వినగలిగితే, అది మంచిగా ఉన్నదనే ఆలోచన కలిగితే, తల్లిదండ్రులు మోసగించకూడదు, తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులను వ్యతిరేకించకూడదు, తల్లిదండ్రులకి దొంగ లెక్కలు చెప్పకూడదు, తల్లిదండ్రుల యొక్క ఆస్తి బ్రతుకుంటుంది కానీ వాళ్ళు చచ్చిపోతే బాగుంది, ఇదంతా నాకు వచ్చును అని అనుకోకూడదు. ఇలాగున మనస్సాక్షి చెడిపోయినటువంటి వారై, చూసారా, వారి జీవితాలని వారే నాశనం చేసుకునేటువంటి పరిస్థితి. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నాడు, మంచి విశ్వాసముతో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడవై మంచి పోరాటం పోరాడాలి. హల్లెలూయా. మంచికి ఎక్కడికి వెళ్ళినా విలువ ఉంటుంది. మంచి ఎక్కడ కూడా తలదించుకోదు. మంచి ఎక్కడ కూడా ఓడిపోదు. మంచి ఎదుట చెడుకు నిలబడేటువంటి అవకాశం లేనే లేదు ప్రియులారా. అందుకనే మంచి వారి యొక్క గుమ్మం దగ్గర చెడ్డవారైనటువంటి వారు చేతులు చాపి ఏమండి ఉంటారట. కనుక మంచి మనస్సాక్షి, నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి నీకు నువ్వు చేస్తున్నది కరెక్టే అని చెప్తుందా?
మాట్లాడే మాట కానీ చేసే పని కానీ నీ మనసునే అడుగు, ఎవరో నీకు తీర్పు తీర్చరు. నీ మనస్సాక్షి. బైబిల్ అంతట్లో కూడా ఎన్ని రకాల మనస్సాక్షులు ఉన్నా ప్రతి విధమైనటువంటి మనస్సాక్షిని శుద్ధి చేసి నిర్మలమైనటువంటిదిగా మార్చేటువంటిది యేసయ్య రక్తం ఒకటే. హల్లెలూయా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ మనోవ్యాధికి మందు లేనట్టు చెడిపోయిన మనస్సాక్షిని బాగు చేయగలిగినటువంటి డాక్టర్ లేడు, ఇంజనీరు లేడు. దేవుడే బాగు చేసేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మంచి మనస్సాక్షి గురించి అపోస్తులైనటువంటి పౌలు చెప్పాడు. నీ అంతరాత్మ నీకు మంచి చెప్తుందా, చెడు చెప్తుందా? నువ్వు చేస్తున్నది మంచి అని చెప్తుందా, లేకపోతే చెడు అని చెప్తుందా? మనలో ఉంచబడినటువంటి దేవుని యొక్క ఆత్మ ఒక దీపము గనుక అది చీకటి గల చోట్ల వెలిగివ్వడానికి అది ప్రయత్నం చేస్తుంది. దాన్నే ఆర్పేస్తే జీవితమే చీకటిమయమైపోతుంది. ఒక రాజకీయ నాయకుడు కొంతమంది మధ్య మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఒక స్ట్రీట్ లో మన పని అవ్వాలి అంటే ఆ స్ట్రీట్ లో వెలుగుతూ ఉన్నటువంటి నైట్ టైం వెలుగుతూ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ ని మనం పగలగొట్టాలి, లేకపోతే దాన్ని ఆపేయాలి. అప్పుడు ఆ చీకట్లో మనం పని చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదే కదండి. మన పనులు అవ్వాలంటే అంతరంగంలో ఉన్నటువంటి దేవుడు వెలిగించినటువంటి ఆత్మదీపాన్ని ఆర్పేసుకుని అప్పుడు మన పనులన్నీ చేసుకోవాలి. ఆ చీకట్లో ఎవరికి కనబడమని మనం అనుకుంటూ ఉంటాం. ఈ మాట ఎందుకు అన్నాడో తెలుసా? ఆ రాజకీయ నాయకుడు తనకి ప్రత్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటూ గెలవబోయే ఒక మంచి నాయకుడిని ఏమండి హత్య చేయించాడు. ఆ వ్యక్తిని హత్య చేయించి ఈ వ్యక్తి గెలిచాడు. ప్రియులారా, ఆ మాట యొక్క అర్థం అదే. మన పని జరగాలంటే మనల్ని బహిర్గతం చేసేటువంటి ఆ దీపాన్ని ముందు ఆపేసి అప్పుడు మన పని మనం ఆ చీకట్లో చేసుకుని వెళ్ళిపోవాలి. కనుక చాలా మంది వారిలో ఉండేటువంటి వెలిగిచ్చే దీపాన్ని ఆర్పేసుకుని చీకటి కార్యాలు చేస్తున్నారు. కనుక మనసాక్షినే త్రోసివేసి చెడు కార్యాలు చేస్తూ ఉన్నారు. తిమోతి, నువ్వైతే అట్లా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనసాక్షి లేని మనుషులుగా దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారు చేస్తున్నది తప్పని తెలియకుండానే వారు చేస్తున్నా, తెలిసి చేస్తున్నా క్రైస్తవుడా నీవైతే నేనైతే అది మనకి తగనటువంటి ప్రియులరా. కనుక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. రెండవది సాక్ష్యం ఇచ్చు మనస్సాక్షి. సాక్ష్యం ఇచ్చేటువంటి మనస్సాక్షి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండగోరుదును. పరిశుద్ధాత్మయందు, ఈ మాట నాతో అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచు ఉన్నది. ఏమండి, పరిశుద్ధ ఆత్మను బట్టి ఇదిగో నేను అబద్ధం ఆడట్లేదు, నా మనసులో ఏదో ఉందో అదే చెప్తున్నాను నేను మీతోటి అని అంటున్నాడు పౌలు. అది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వారికే సాధ్యం. పరిశుద్ధాత్మ లేనటువంటి వారు పైకోటి మాట్లాడతారు, లోపల ఒకటి దాచుకుంటా ఉంటుంటారు. కాబట్టి నాతో కూడా నా మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యం ఇస్తూ ఉంది. నేను ఏదైతే మాట్లాడుతున్నానో మనసు అది కరెక్టేనా? లోపల అంతరాత్మ ఎస్ కరెక్ట్. నేను లోపల ఏమై ఉంటాను, నువ్వు బయటికి అదే మాట్లాడు. మనసా చెప్పు, నువ్వు
నేను మాట్లాడింది కరెక్టేనా అక్కడ? ఎస్, కరెక్టే. ఏది జరిగిందో, ఏది విన్నావో, ఏది చూసావో అదే నువ్వు మాట్లాడు. ప్రియులరా, రేపు పొద్దున్న మనం అబద్ధం ఆడడానికి వీలు లేకుండా దేవుని ఎదుట లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఉన్నాడే, ఒక సాక్షిలాగా మన క్లోన్ ఎదుట నిలబడుతుందట. మన క్లోన్ ఎదుట నిలబడుతుంది అంటే ఆ ఎదుట నిలబడినటువంటి వ్యక్తి నాలాగే ఉన్నాడేంటి, అచ్చం నాలాగే ఉన్నాడేంటి, అదేంటి నా ప్రతిబింబమే అక్కడ కనబడుతుంది అని అంటే, ఎస్, నీ ప్రతిబింబాన్ని, నేనే నీ మనస్సాక్షిని, నేనే నీ అంతరంగాన్ని, నేనే నీ ఇన్నర్ స్పిరిట్ని, నేనే ఏమంటాడు, నేనే నీ ఇన్నర్ స్పిరిట్ని అని అంటాడు. ఎందుకు నిలబడ్డావు నువ్వు అంటే, నువ్వు ఒకటి చెప్తున్నావు, అదే టైంలో నేను నీలో ఉన్నాను, నువ్వు ఆలోచన చేసింది ఇంకోటి. దాని గురించి సాక్ష్యం చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఏమండి, మన నెత్తి మీద 2 బల్బులు పెట్టి, ఒకటి గ్రీన్ బల్బ్ పెట్టి, ఒకటి రెడ్ బల్బ్ పెట్టి, ఈ మధ్య పిల్లలు పెట్టుకుంటున్నారు కదా, ఏంటది, మ్యాక్ కొమ్ములు అట్లా లైట్తో వెలుగుతూ ఉంటాం. అలాంటిది గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి పెట్టి మనం మాట్లాడినప్పుడు అలా కూడా కరెక్ట్గా మాట్లాడితే గ్రీన్ బల్బ్ వెలిగి, ఏమండి, అబద్ధం ఆడుతూ ఉంటుంటే పైకోటి లోపలొకటి మాట్లాడుతూ ఉంటుంటే రెడ్ బల్బ్ వెలుగుతూ ఉన్నది అనుకోండి, ఏ మనుషుడైనా ఈ భూమి మీద నోరిప్పుతాడా? ఏ మనుషుడైనా భూమి మీద నోరిప్పుతాడా? మనం మాట్లాడేది వెంటనే ఒక సిగ్నల్ రూపంలో తెలిసిపోతా ఉంటుంటే ఎవడైనా మాట్లాడతాడా? అలా కాదు కాబట్టి కదా మనం ఏదో లోకాన్ని మెప్పించి మాట్లాడేస్తున్నాం. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. నా మనసే నాకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎవరో నీకు తీర్పు తీర్చనవసరం లేదు, ఎవరో నీ గురించి సాక్ష్యం చెప్పనవసరం లేదు. నీ మనసు మాట విను చాలు. అది పరిశుద్ధాత్మ యందు మాత్రమే. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తప్పుని ఖండిస్తాడు, మంచిని ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు. ఆ మంచి చెప్పినప్పుడల్లా కూడా మంచి. వ్యక్తిగత ఈగోకి పోయి, వ్యక్తిగతమైనటువంటి పంతాలకి పట్టుదలకి పోయి నీ మనసాక్షిని కూడా త్రోసిపుచ్చినటువంటి వాడవైతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నటువంటి వాడు అవుతావు. అందుచేత నా మనస్సాక్షి నా గురించి సాక్ష్యం ఇస్తుంది. రేపు పొద్దున్న ఎవరో మన గురించి సాక్ష్యం ఎవరు? మనలో ఉన్న అంతరంగ. ఆ రోజు నేను నీతో చెప్పలేదా, వద్దు వద్దు అన్నావు కానీ నేను అట్లా చేశాను. అదే నేను చెప్పిందే నేను, ఆ చెప్పిన వ్యక్తిని నేనే అంటాడట. కాబట్టి మనసు చెప్పే మాట వినండి. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా పరిశుద్ధాత్మ యందు మనసు చెప్పే మాట వినండి. హల్లెలూయా. దాన్ని త్రోసిపుచ్చేయకండి. ఎంత పెద్దవాడైనా చిన్న రంధ్రం చేత అది సముద్రంలో మునిగిపోయినట్టు మనం ఎంతటి వారమైనా మన జీవితాలు అధోగతి పాలైపోయి, మంచి మనసాక్షి కలిగినటువంటి వారం అయితే దేవుని ఎదుట మనము ధైర్యముగా నిలవబడగలం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా, తీసుకున్నారా అందరూ? మా అతిశయం ఏదనగా చదవండి. లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. హల్లెలూయా. నా అతిశయం ఏదైనా ఉంది అంటే నేను ఒక్క విషయాన్ని బట్టి ధైర్యంగా ఉండగలను. అదేంటి అంటే, నా మనసు ఏదైతే మాట్లాడుతుందో, ఏమండి, నా నోరు ఏదైతే మాట్లాడుతుందో నా మనసులో కూడా అదే ఉంది. అదే నా అతిశయం. నాకు 2 నాలుకలు లేవని నా అతిశయం. అంటే ఇక్కడ పౌలు చెప్పే మాట నేను చెప్తున్నాను. నాకు 2 ఉద్దేశాలు లేవని నా అతిశయం, నాకు 2 ఆలోచనలు లేవని నా అతిశయం, నేను మనసులో ఊహించుకుని బయటకు ఒకటి మాట్లాడట్లేదు అన్నదే నా అతిశయం. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే నా మనసులో ఉంది. కనుక
లౌకికమైనటువంటి జ్ఞానమును అనుసరింపక యుక్తిగా మాట్లాడు, జ్ఞానంగా మాట్లాడు, ఆలోచనగా మాట్లాడు. ఏదైనా తోటలోనికి ఆ ఆ ఆ సర్పంలోనికి సాతాను వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, అస్సలు మీరు చావనే చావరు, మీ దేవుడు మీ మీద అదో రకమైనటువంటి అసూయ చేత మీకు ఇట్లా చెప్పాడు. కానీ దాని ఇంటర్నల్ ఆలోచన ఏంటి అంటే, ఎలాగైనాను ఆజ్ఞను అతిక్రమింపజేసి దేవుడి నుంచి వాళ్ళని దూరం చేయాలన్న ఆలోచన. చాలా మంది చాలా తీపిగా మాట్లాడతారు. నీ మేలుకో చెప్తున్నాను తెలుసా నీకు, నీ మేలుకో చెప్తున్నాను తెలుసా నీకు, మీ ఆయన, నువ్వు ప్రెగ్నెంట్గా డెలివరీకి వెళ్ళావు కానీ మీ ఆయన అర్ధరాత్రి 12 గంటలకు వచ్చాడు. నిజంగా ఓవర్ డ్యూటీ ఉంటే అర్ధరాత్రి వస్తాడు, లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్తే అర్ధరాత్రి వస్తాడు, లేకపోతే దూర ప్రయాణమే వెళ్తే ఒక గంట ప్రయాణం ఉంటే ఆ పల్లెటూరులో ఏ 11 గంటలకు మీటింగ్ అయితే 12 గంటలకు వస్తాడు. అవి లో కడుపులో చాలా తీయగా కనబడుతూ ఉంటుంటాయి. జ్ఞానంగా ఆలోచన చేసినటువంటి వారైతే ఆయన 12 గంటలకు వస్తే నువ్వెందుకు 12 గంటలకు బయట ఉన్నావు? ఏమండి, ఇలాగున ఆలోచన చేయగలం. నీకు తెలియదు కానీ మీ ఆయన ఇంకొక అమ్మాయిని బండి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతామని. ఇదో భయం, పెద్ద భయం మాకు. ఏంటి అంటే అందులోకి నేను పాస్టర్ గారిని కదా, ఎవరో తెలుసున్నటువంటి వాళ్ళు లిఫ్ట్ అడుగుతూ ఉంటుంటారు, కింద నుంచి మీదకి, మీద నుంచి పైకి, నిర్మోహమాటంగా. ఏమండి, ఎక్కించుకున్నారు. మగోళ్ళని మాత్రం చాలా రేరుగా ఈ తాగేసి ఉన్నాడా, మంచోడా, చెడ్డోడా అని ఆలోచన చేసి, తాగున్నవాడు బండి మీద ఎక్కిన తర్వాత ఆడు తలతూలి కింద పడ్డాడంటే ఆ డెత్ కేసు మనకు వస్తుంది. ఇలాగున లౌకికమైనటువంటి జ్ఞానమును బట్టి కాదు. ఏమన్నాడు? జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాప్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. హల్లెలూయా. రాత్రి కొన్ని మాటలు చెప్పాను నేను, అది మనసులో ఒకటి బయట ఒకటి కాదు. మనసులో ఏ భారం అయితే ఉందో ఆ భారాన్ని మీతో పంచుకున్నాను నేను. కనుక అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడు అంటే, విశేషముగా మీ ఎడల నడుచుకున్నాను, మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. మా మనసు సాక్ష్యం ఇస్తుంది మీ ఎట్లా ఎలా మేము నడుచుకున్నాం. ఈ రోజు కూడా మీ ఎడల మాకు ఏ భారం ఉందో మా మనసుకి తెలుసు, మాకు తెలుసు. మా మనసే మా గురించి సాక్ష్యం ఇయ్యగలదు. ఒకవేళ మనసాక్షిని ఎదుటి పెట్టి ఇతని గురించి నువ్వు ఏం చెప్తావు అంటే, ఆ మనసాక్షి చెప్తుంది, లేదు ఇతను చెప్పేదంతా కూడా నిజమే అని చెప్తుంది. అట్లా అన్నాడు అపోస్తులైనటువంటి పౌలు ప్రియులారా. కాబట్టి మీ ఎడల మేము నడుచుకున్నాం, ఇట్లా విశేషముగా మీ ఎడల నడుచుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరచుకున్న 12 మందిలో ఒకడు ధనాశ కలిగినటువంటి వాడే, దురాత్మ పట్టినటువంటి వాడే. యేసు ప్రభుని వెండి నాణ్యాలకు అమ్మేసి ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని ఆ యోధా మత పెద్దలకు అలాగే రోమ సైనికులకు అప్పగించాడు. అయితే ప్రియులరా, ఈ అప్పగించినటువంటి వ్యక్తి చివరికి ఏమయ్యాడు అంటే, యేసు ప్రభు వారికి శిలువ శిక్ష అమలు చేశారని ఎరిగి ఏ వెండి నాణ్యాలైతే ఆశించి యేసు ప్రభు నమ్మేశాడో ఆ వెండి నాణ్యాలు పట్టుకుని మళ్ళా వచ్చాడట. అన్నాక అయిపోయి దగ్గరికి వచ్చి, నేను యేసు ప్రభుని ఇంతకు అమ్మేశాను కదా, మరి ఆ వెండి నాణ్యాలు మీకు ఇచ్చేస్తున్నాను, దయచేసి యేసు ప్రభుని విడిపించేయండి అని అంటే, లేదు మేము మరలా దాన్ని తీసుకోను, అది ఒక మనుషుని యొక్క క్రయధనము, ఒక మనుషుని యొక్క రక్తము విలువ, అది మాకు అవసరం లేదని చెప్పారు. సరే, యేసు ప్రభు వారు సిలువ వేయబడుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇస్కరియోతు యూదా అంతరాత్మ, అంతరంగంలో ఉండేటువంటి మనసు, ఆ మనస్సాక్షి ఏం చెప్తుంది అంటే, ఇలాంటి మంచివాడిని నువ్వు సిలువకు అప్పగించేది, ఇలాంటి మంచివాడి మీద నువ్వు నిందలు మోపేది, ఇలాంటి మంచివాడిని నువ్వు అమ్మేసేది అని అంతరాత్మ అతన్ని లోపల తినేస్తా ఉంది.
ఆ తినేస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపం కొరకు ప్రయత్నం చేస్తాడు. ఆ పశ్చాత్తాపంలో భాగంగా యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభుని విడిపించుకుందామని పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కుదరలేదు. ఇక నా వలన ఒక మంచి వాణ్ణి సిలువ వేసేశారు అని చెప్పి ఏం చేశాడట? చెట్టెక్కి, ఏమండి, కాళ్ళకు తాడు కట్టుకుని చెట్టు మీద నుంచి దూకాడట. దూకినప్పుడు నడినెత్తి నేలకు తగిలి నడినెత్తి బద్దలయ్యి చచ్చిపోయాడు. నడినెత్తి బద్దలయ్యి చచ్చిపోయాడు. యేసు ప్రభు దగ్గర 11 మంది నడుచుకున్న రీతి ఏంటి? ఈ 12వ వాడు అనబడినటువంటి ఇస్కరియోతు యూదా నడుచుకున్నటువంటి రీతి ఏంటి? అతడు మనస్సాక్షిని త్రోసివేసి ఇన్ని అద్భుతములు చేసిన లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును అమ్మివేయడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేసుకున్నారు చాలా మంది. అద్భుతాలు అంటూ, మాది ఏసీ చర్చ్ అంటూ, ఓ మా దగ్గర మంచి డాన్సులు ఉంటాయి, మంచి మ్యూజిక్ ఉంటుంది, రండి అని అన్నట్టుగా ఆధ్యాత్మికతను పెడద్రోవ పట్టించేస్తూ ఉంటుంటే నేటి యువత వాక్యము కన్నా అక్కడ ఉండేటువంటి ఆ లైటింగ్కి, ఆ స్టేజ్కి, ఆ పాటలకి, ఆ మ్యూజిక్కి, ఆ డాన్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. వీళ్ళ ఉన్నది మంచి మనస్సాక్షినా? ఇస్కరియోతు యూదా అటువంటి మనస్సాక్షిని త్రోసివేసి ఏం పొందెచ్చుకున్నాడు అంటే మరణాన్ని పొందెచ్చుకున్నాడు. అతను మనస్సాక్షి అతనితో మాట్లాడినప్పుడు అతడు దేవుని ఎదుట నేను దోషిని అనేటువంటి విషయం కనుగొన్నాడు. ప్రియులారా, ఈ దినమున నీ మనస్సాక్షి అంతా ఓకే, వెళ్ళని గుడ్, నువ్వు బాగున్నావు అని నీకు సర్టిఫై చేస్తే యు ఆర్ గుడ్, యు ఆర్ లక్కీ పర్సన్. ఇఫ్ నాట్ సో, జస్ట్ రెన్యూ యువర్ లైఫ్. ఈ రోజునే ఒక నూతనమైనటువంటి విధంగా నీ జీవితాన్ని మార్చుకో. నేను పైకి ఒక వ్యక్తిని, లోపల ఒక వ్యక్తిని కాదు. పైకి ఎలాగున్నానో లోపల కూడా అట్లనే, లోపల ఎలాగున్నానో పైకి కూడా అట్లనే. నటన వద్దు. మనస్సాక్షి యొక్క మాట వినండి. పరిశుద్ధాత్మ యందు మనస్సాక్షి యొక్క మాట వినండి. మాట వినండి. కనుక ఆ మంచి మనస్సాక్షి ప్రకారంగా నేను నడుచుకున్నానని అపోస్తులైనటువంటి పౌలు అనేక వేల మంది ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. అలా దమ్ము ధైర్యం ఉండాలి కదండి. అతడు కేవలం ప్రజల ముందే ఆ మాటలు అంటున్నానని అనుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ కూడా నా ఎదుటే ఉన్నాడు, నేను చెప్పేవన్నీ కూడా వింటున్నాడు, నా ప్రవర్తన అంతా కూడా ఎరిగినటువంటి వాడు, ఆయన ఎదుట కూడా నేను సాక్ష్యం ఇస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియుల, ఈ రోజున నీ మట్టుకు నీవు నేను బాగున్నాను, వెల్, నా హృదయం ఎలాగుందో నా ప్రవర్తన కూడా అలాగే ఉంది, నా మనసులో ఏదుందో నా మాట కూడా అదే అన్నంతగా నువ్వు ఉండగలిగితే నీలో అంతరంగ పురుషుడు ఓకే, బాహ్య పురుషుడు కూడా ఓకే. కనుక అలాగున పోరాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను అలాగున ఉండాలని అనుకుంటూ పోరాటం చేస్తున్నాను. నువ్వు కూడా అలా ఉండడానికే పోరాటం. ఒకవేళ రేపు చెడిపోవచ్చేమో, ఎల్లుండి చెడిపోవచ్చేమో. ఎప్పుడు కూడా మంచిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. కనుక ఎటువంటి మనస్సాక్షినైనా మరి ప్రియులారా, యేసు యొక్క రక్తము ఏం చేస్తుందట? యేసు యొక్క రక్తము ద్వారా, వాక్యము ద్వారా మనస్సాక్షిని పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట నమ్మకమైనటువంటి సాక్షులుగా సాగిపోవడమే మన యొక్క విశ్వాస జీవితానికి సరి అయినటువంటి మార్గం. 8 రకాల మనస్సాక్షులు ఉన్నప్పటికీ మనం రెండే ఈ దినాన్ని మనం చెప్పుకోగలం. దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో ఇంకా బలహీనమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, అలాగే వాతవేయబడిన మనస్సాక్షి, అపవిత్రమైన మనస్సాక్షి, రక్తముచే శుద్ధి చేయబడిన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, వీటి గురించి కూడా మనం విందాం. మన అంతరాత్మను శుద్ధి చేసుకుందాం. ప్రభు ఎదుట నిర్మలమైన దాన్ని ఉంచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందామా?